శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గణపతి మహిమ వృత్తాంతం. పిమ్మట నారదుడిట్లా ప్రశ్నించెను. గణేశుని పూజకు చెందిన కథ పురాణాల్లో దుర్లభం. దాన్ని బ్రహ్మ చెప్పగా వింటిని. అది సాధారణమైనది, సంక్షిప్తమైనది. అందరికీ పూజ్యుడైన గణపతి మహిమ విస్తరంగా వినదలచితిని. అతడు యోగేంద్రులకు గురువైన వారికి గురువు. ఇదివరలో దేవతల సిద్ధాశ్రమంలో మహాపూజ చేసిరి. అక్కడ మరలా రాధామాధవుల కలయిక జరిగింది. 100 సంవత్సరాలు గడిచిన తర్వాత శ్రీరాముని శాపమోక్షణం అయిన తర్వాత తొలుతగా అతడు రాధ విఘ్ననాథుని పూజను ఎట్లు చేసిరి. ఓం మునిది సురేంద్రులు బ్రహ్మ విష్ణు శివాదులు నాగేంద్రుడు శేషుడు ఉండగా అనేకమైన నాగులుండగా భూమిపై రాజేంద్రులు బలిష్టమైన అసురులుండగా గంధర్వులు రాక్షసులు ఇతరులు ఇంకనూ బలవంతులుండగా ఎట్లా చేసిరి. విస్తారంగా దాన్ని నాకు వివరించటకు మీరే సమర్థులనగా శ్రీకృష్ణుడు ఇట్లా పలికెను. ముల్లోకాల్లో పృథివీ ధన్యురాలు మాన్యురాలు పుణ్యవతి సతి. భారతవర్షాన చేసిన కర్మలకు ఫలం ఇచ్చినది, శుభమైనది, ధన్యమైనది, కీర్తికరమైనది, పూజించదగినది సిద్ధాశ్రమం. అది మహాపుణ్యక్షేత్రం. మోక్షంనిచ్చినట్టుది, శుభమైనది. భగవాన్ సనత్ కుమారుడు విధాత స్వయంగా యోగేంద్రులు మునీంద్రులు సిద్ధేంద్రులు కపిలాదులు అక్కడే తపస్సు చేసి సిద్ధులైరి. 100 యజ్ఞాలు ఇంద్రుడు అక్కడ చేసి సిద్ధి పొందుట చేతనే అది సిద్ధాశ్రమమైంది. ఓ ముని, ఎల్లప్పుడూ గణేశునికి అధిష్టానం సిద్ధాశ్రమమే. అమూల్య రత్నాలతో నిర్మించబడ్డ శుభమైన గణేశ ప్రతిమను అక్కడ వైశాఖ పూర్ణిమయందు దేవతలు, నాగులు, మానవులు, దైత్యులు, గంధర్వులు, రాక్షసులు, సిద్ధేంద్రులు, మునీంద్రులు, యోగేంద్రులు సనకాదులో పూజించిరి. శంకరుడు పార్వతితో కూడి అక్కడికి వచ్చాను. దేవతలందరూ మనవులు, మునలు, గణములతో నాగేంద్రులతో కూడా కార్తికేయుడు స్వయంగా ప్రజాపతి బ్రహ్మ వచ్చిరి. వారందరూ ఆనందించిన మనసు గల వారే పూజ చేసిరి. ద్వారకావాసులతో కూడా భగవానుడు కృష్ణుడు వచ్చి చేరను. గోకులవాసులతో కూడినందున గోలోకమందు ఉండే 100,000 గోపికలతో 1,000,000 గజేంద్రాలతో సమానమైన బలిష్ఠులైన చెలికత్తెలతో కూడా కృష్ణుని ప్రాణ అధిదేవత అయిన సుందరి రాధ వచ్చింది. ఆమె రాసక్రీడకు ఈశ్వరి, మంచి రసికురాలు. 100 వత్సరాలు గడిచిన తర్వాత చక్కగా స్నానం చేసి శుద్ధురాలై మంచి పలువరస కలిగి ఉతికిన వస్త్రాలు ధరించి నిరాహారంగా మణిమండపానికి చేరుకుని శ్రీకృష్ణుని పొందాలనే కోరిక కలిగి చక్కగా సంకల్పం చేసి గంగాజలంతో హీరంబునికి భక్తితో స్నానం చేయించింది. 4 వేదాలకు, ధనానికి, లోకాలకు మాత, బుద్ధి రూపురాలు భగవతి, జ్ఞానులకు జనని, పరురాలు, ధ్యానాత్మకుడైన తన పుత్రుని హీరంబుని ఆ పరురాలు తెల్లని పూలతో సామవేదోక్తంగా ధ్యానం చేసింది. సర్వుడు, లంబోదరుడు, స్థూలుడు, బ్రహ్మ తేజస్సుతో జ్వలించుచున్నవాడు, గజవక్త్రుడు, అగ్నివర్ణుడు, ఏకదంతుడు, అనంతుడు, సిద్ధులకు, యోగులకు, జ్ఞానులకు గురువుకు గురువు, మునీంద్రులు, దేవేంద్రులు, బ్రహ్మ, ఈశ, శేష అను పేర్లు గల దేవతల చేతన సజ్జనులచే ధ్యానింపబడేవాడు, భగవంతుడు, సనాతనుడు, బ్రహ్మస్వరూపుడు, పరముడు, మంగళుడు, సర్వ విఘ్నాలు హరించేవాడు, శాంతుడు, అన్ని సంపదలు ఇచ్చేవాడు, భవసాగరమును మాయాను తెప్పతో దాటించుటకు కర్మలు చేయవారికి కర్ణధారి, శరణాగతులైన దీనులని ఆర్తులను రక్షించటందు ఆసక్తి గలవాడు, ధ్యానాత్మకుడు, సాధ్యుడు, భక్తులకు ఈశుడు, భక్తవత్సలుడు అయిన లంబోదరుని ధ్యానించవలను అని భావించి ఆ సతి ధ్యానం చేసి పువ్వును తిరిగి తన శిరస్సు యందు ఉంచుకుని వేదోక్తంగా సర్వాంగ శోభన రూపమైన న్యాసమును చేసింది. తిరిగి ఆ న్యాసంతోనే ధ్యానించి లంబోదరుని పాదపద్మమందు పుష్పముంచింది. దూర్వ అక్షతలు, తెల్లని పూలు, వాసన గల చందనపు నీటితో ఆయన తలపై అర్ఘ్యం ఇచ్చింది. స్వయంగా గోలోకవాసిని రాధ ఆనందంతో నిగనగలాడుతున్న సుందరమైన చందనంతో కూడిన పారిజాత పూమాలను గణేశుని కంఠమందు వేసింది. కస్తూరి కుంకుమలతో కూడిన వాసనగల మృదువైన చందనాన్ని ఆయన సర్వాంగములందు వాసనగల తెల్లని పూలను, చందనపు పూతను పాదాంబుజాలపై మహాపద్మాలయ సతి ఉంచింది. పవిత్రమైన వస్తువులతో కూడిన మంచి వాసన గల ధూపాన్ని, చీకటిని తొలగించుటకు కారణమైన నీతితో వెలిగించిన దీపాన్ని, ఆ సురేశునికి చాలా పురాతనరాలైన ఆ సనాతని అర్చించినది. రకరకాల రమ్యమైన, రుచికరమైన, మనోహరమైన అమృతంతో సమానమైన నైవేద్యాన్ని, పీల్చదగిన చర్వ్యము, నాకదగిన, త్రాగదగిన 4 రకాలైన ఆహారాలను, ముల్లోకాల్లో లభించని బాగుగా పండిన పండ్లను, గ్రామమందు అరణ్యమందుండు మధురమైన మూలములను ఇచ్చినది. ఓ నారద, అవి లెక్కింపు రానంత సంఖ్య గలవి. నువ్వుల లడ్లను, బాగా పండిన చాలా రమ్యమైన, రుచికరమైన, మంచి రసం గల యవలు, గోధుమల పిండితో చేసిన పక్వమైన పిండి వంటలను, నేతిలో ముంచబడిన శర్కరతో కూడిన రమ్యమైన వంటలను, స్వస్తిక ఆకారం గల పెద్దవైన సుందరమైన మోదకాలను, చిన్న చిన్న ముక్కలతో చేసినవి, పాడు కానివి, శర్కరతో కూడిన రకరకాలైన వారిని సమర్పించింది. నేతి కాలువలు, పాల కాలువలు, తేనె కాలువలు, మనోహరమైన బెల్లం పానకం, పెరుగు కాలువలు, పాయసపు కాలువలు, పిండి వంటలు, స్వస్తికంలో అరటిపండ్ల రాసులు ఇచ్చినది. తీయని వ్యంజనాలతో కూడిన శుభమైన
శాలిధాన్యపు అన్నమును కృష్ణుని ప్రాణాది దేవత అయిన రాధ ఆ సురేశునికి ఇచ్చినది. వెళ్ళలేని రత్నాలతో నిర్మించిన విఘ్ననాశకునికి విరజానది ఒడ్డుయందు నివసించే ఆ రాధ రమ్యమైన శ్రేష్టమైన సింహాసనాన్ని అమూల్యమైన వహ్నితో శుద్ధమైన సూక్ష్మమైన 2 వస్త్రాలు కూర్చున్నది. పార్వతి కొడుకునకు శతశృంగమందు ఉండు రాధిక శ్రేష్టమైన రమ్యమైన కర్పూరాది వాసన గల తాంబూలాన్ని శుద్ధమే చాలా పవిత్రమైన మంచి వాసన గల సప్తతీర్థాల నీటిని అన్ని సంపదలు ఇచ్చి వినాయకునికి ఇచ్చినది. అమూల్యమైన దుర్లభమైన స్వచ్ఛమైన శ్వేత చామరాన్ని ఇచ్చినది. పరేశుడైన ఆయనకు మూల ప్రకృతి అయిన ఈశ్వరి అమూల్యమైన రత్నములతో నిర్మించిన ముత్యాలు మాణిక్యాలు వజ్రాలతో నిర్మించి తీర్చిదిద్దబడ్డ పుష్పాలు చందనాలతో పోయబడిన తెల్లని సన్నని వస్త్రం అంతటా పరచబడిన మంచి పడకను ఏర్పరిచింది. కృష్ణుని వక్షస్థలమందు ఉండు రాధిక అడిగిన వాన్నిచ్చి దూడతో కూడిన కామధేనువును శివుని కొడుకు గణపతికి సమర్పించింది. అనేకమైన వాటితో పాటు బృంద పుష్పాంజలి సమర్పించింది. బీజాక్షరాలతో కూడిన ఉజ్వలమైన దివ్యమైన ఈ మంత్రంతో షోడశోపచారాలను కాళింది నది ఒడ్డుయందు ఉండు ఆ రాధిక ఇచ్చినది. ఓం గం గౌం విఘ్ననాశకుడైన గణపతికి స్వాహ అని పరమైనది కల్పతరు వంటిది అయిన 16 అక్షరాలు గల గణేశ మంత్రాన్ని 1000 సార్లు ఆమె జపించి భక్తితో తన తలను వంచి స్తుతించింది. స్తోత్రంతో ఆమె కన్నుల్లో నీరు వచ్చింది. శరీరమంతా పులకరించింది. కుతూహలం కలిగింది. శ్రీ రాధిక పరమైన స్థానం, పరమైన బ్రహ్మ, పరేశుడు, పరమైన ఈశ్వరుడు, విఘ్నాలు నశింపచేయువాడు, శాంతుడు, పుష్టి కలవాడు, మనోహరమైన వాడు, అంతం లేనివాడు, సుర అసుర ఇంద్రులతో సిద్ధేంద్రులతో స్తుతించబడ్డ పరాత్పరుని స్తుతిస్తున్నాను. సురపద్మ దినేశుడు, దేవతలచే పద్మానికి సూర్యుడు, మంగళానికి ఆలయం అయిన గణేశుని స్తుతిస్తున్నాను అని స్తుతించను. ఈ స్తోత్రం మహాపుణ్యప్రదమైనది. విఘ్నం వల్ల కలుగు శోకాన్ని నశింపచేయునది, పరమైనది. ప్రొద్దున్నే లేచి చదివిన వారికి అన్ని విఘ్నాల నుండి విముక్తి కలుగును. ఓం శాంతి శాంతి శాంతి.